ఈ దినవాక్య ధ్యానాంశం. నేరము మోపువాడెవడు? రోమాపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ప్రభు తాను ఏర్పరచుకున్న వారి మీద ఎవరునూ నేరము మోపుటను ఒప్పుకొనడు. ఆయన తన బిడ్డల ఎడల ఎంతో శ్రద్ధగా ఉన్నాడు. వారికి విరోధముగా ఏ ఒక్కరు కూడా దూషించి మాటలాడుట, వ్రాయుట, చేతులెట్టుటను ఆయన సహించడు. ముఖ్యము ఆయన ఎన్నుకున్న సేవకుల మీద నేరము మోపువారు ఎవరైనను సరే తప్పించుకొనలేరు. తన ప్రజలను శపించుటకు కానీ దూషించుటకు కానీ బిలామునకు అవకాశం ఇవ్వబడలేదు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఇశ్రాయేలులలో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. సంఖ్యాకాండం 23:21. ఇవే బిలాము నోట నుండి వచ్చిన చివరి మాటలు. దేవుడు తానే తన ప్రజలలో దోషమును వంకరతనమును చూడని ఎడల చూచి నేరము మోపు అధికారము ఎవరికి లేదు. అదే సమయమున న్యాయ విమర్శలో దోషారోపణ చేయు ప్రతివానికి నేరస్థాపన చేయు అధికారము అనుగ్రహింపబడి ఉన్నది. నా సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యమని దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న సేవకులు తప్పు చేసిన ఎడల దేవుడు విచారించును గాని నేరము మోపుటకును శిక్షించుటకును ఎవరికి అధికారము లేదు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 18వ వచనములో మిరియాము అహరోనులు మోషేకు విరోధముగా మాటలాడినప్పుడు దేవుడు వారి మాట విన్నాడు. తక్షణము ఉభయులతో పాటు మోషేను కూడా ప్రత్యక్ష గుడారంలోనికి రమ్మని ఆజ్ఞాపించెను. తన దాసుడైన మోషే యొక్క గుణాగుణములను ఆధిక్యతను గురించి ప్రస్తావించిన తర్వాత మీరేలా భయము లేకుండా మాటలాడిరి అని ప్రశ్నించిన దేవుడు కోపముతో వెళ్ళిపోయాడు. అప్పుడు మిరియాము హిమము వలె తెల్లని కుష్ఠము గలదాయను. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు అని పౌలు ప్రశ్నించుచున్నాడు. అబ్రహాము పిలిచినప్పుడే అతనికి అభయమిచ్చెను. ఆదికాండం 12:3. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ దినవాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.